వాళ్ళు చేసిన నేరమేంటి అనే ఒక్క ప్రశ్నతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దుమారం రేపారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత 4 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలన్నింటినీ ఈ ఒక్క ప్రశ్నతో ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు అసలు కారణం తిరుమల నెయ్యి వ్యవహారమేనని జగన్ స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. ఆధారాలు లేకుండా భక్తుల మనోభావాలను రెచ్చగొట్టి ఆ తర్వాత దాడులు, కేసులు, అరెస్టుల వరకు పరిస్థితిని తీసుకెళ్లారని మండిపడ్డారు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన అంశాన్ని పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా అసలు వాళ్ళు చేసిన తప్పేమిటి అంటూ జగన్ వరుస ప్రశ్నలు సంధించారు. ఎలాంటి నేరం చేయని వారిపై దాడులు జరగడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ కాదా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ అంశాన్ని రాజకీయంగా వాడుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ వెంటనే కౌంటర్కు దిగింది. జగన్ చేపట్టిన పరామర్శ యాత్ర రాష్ట్రంలో కులాలు, మతాల పేరుతో అలజడి సృష్టించడానికేనని టీడీపీ విమర్శించింది. ముఖ్యంగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కులాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, అలాంటి వ్యాఖ్యలకు జగన్ మద్దతు ఇవ్వడం ద్వారా పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇది పూర్తిగా రాజకీయ డ్రామా అని, ప్రజలను తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా జగన్ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా అంబటి రాంబాబు ఇంటిపై, పార్టీ కార్యాలయంపై జరిగిన దాడుల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గుంటూరు యాత్ర చేపట్టారు. జగన్ గుంటూరు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం దాదాపు 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన జగన్ భారీ ట్రాఫిక్, కార్యకర్తల సందడి కారణంగా గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం సమయం పట్టింది. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్ ఇంటిపై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పార్టీ తమ వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు చేసిన తప్పేమిటి అంటూ మరోసారి ప్రశ్నించారు. తిరుమల లడ్డూపై భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా విషప్రచారం చేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని, ఆ ప్రభావమే ఈ దాడుల రూపంలో బయటపడిందని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల అంశాన్ని రాజకీయ ఆయుధంగా మార్చి రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించడం ప్రమాదకరమని జగన్ హెచ్చరించారు. భక్తి, విశ్వాసం వంటి అంశాలతో రాజకీయాలు చేయడం తగదని అన్నారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఈ రకమైన ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పరామర్శ యాత్ర, దానికి టీడీపీ కౌంటర్లు, తిరుమల అనే ఈ వ్యవహారం చుట్టూ సాగుతున్న ఆరోపణలతో ఏపీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తుండటంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత రగడగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.